కేంద్రంలోని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని ప్రవేశపెట్టిందని, ఈ పథకం ద్వారా 2016 నుంచి నేటి వరకు 10,33,00,000 కుటుంబాలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు దేశవ్యాప్తంగా ఇవ్వడం జరిగిందని బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు తెలిపారు. 41వ డివిజన్లో అర్హులకు ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద మంజూరైన గ్యాస్ కనెక్షన్లు బిక్కిన విశ్వేశ్వరరావు పంపిణీ చేశారు. ఈ పథకం కింద గ్యాస్ కనెక్షన్లు మంజూరు కావడానికి కృషి చేసిన 41వ డివిజన్ మాజీ కార్పొరేటర్ సెంట్రల్ మండల అధ్యక్షురాలైన గోడి సత్యవతి వెంకట్ను బిక్కిన విశ్వేశ్వరరావు అభినందించారు. ఈ కార్యక్రమం భారతీయ జనతా పార్టీ మాజీ కార్పొరేటర్ గోడి సత్యవతి, 41వ డివిజన్ భాజపా నాయకుడు గోడి వెంకట ఆధ్వర్యంలో నిర్వహించారు. అర్హులను గుర్తించి వారికి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయించేందుకు జిల్లా వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని శ్రీ బిక్కిన విశ్వేశ్వరరావు ఈ సందర్భంగా కోరారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ మాలకొండయ్య మాట్లాడుతూ మహిళల అభ్యున్నతి, సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు చేపట్టడం జరిగిందని, అందులో ఉజ్వల యోజన పథకం ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్ల పంపిణీ కార్యక్రమం ఒకటని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకుడు గోడి వెంకట్, దవ్వూరి సుబ్రహ్మణ్యం, భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి సాహితీ వర్మ, కుండల సాయి కుమార్, శంకర్ సింగ్, రమేష్ జంపన, రమణరాజు తదితరులు పాల్గొన్నారు.